ఫ్యాన్ ప్రతి ఒక్కరు చూసే మూవీ అంటే ఆంధ్ర కింగ్. ఆంధ్ర కింగ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఏదో చేస్తారు, ఏదో సాధిస్తారని చెప్పేసి, ఏదో హీరోల కోసం మనం ఏదో సాధిస్తామని చెప్పేసి ఏ హీరో కూడా తన కోసం ఎంతోమంది ఫ్యాన్స్ చేస్తారు. కానీ ఈ మూవీ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చూడాలి. దీనివల్ల చాలా వరకు ఫ్యాన్స్ మారుతారు. ఎందుకంటే ఇది ఇందులో ఎక్కువ ఉపేంద్ర గారు మెయిన్ రోల్గా అనిపించింది. కానీ ఇందులో మన రాము గారి యాక్టింగ్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ బెస్ట్ కొంచెం ఇన్ని రోజులు సినిమా చూస్తే నాకు ఏమనిపించలేదు. ఈ సినిమా చూసిన తర్వాత అసలు మన సినిమాలు చూస్తే దానికి అర్థం ఏంటో ఈ సినిమాలో ఉందన్నమాట. చాలా బాగా చూపెట్టారు. ఒక ఫ్యాన్ తలుచుకుంటే హీరో కోసం ఏదైనా చేస్తాడని ఈ మూవీలో చూపెట్టాడు. అలాగే హీరోకి ఆ ఫ్యాన్ ఏంటో తెలిస్తే హీరో కూడా ఫ్యాన్ దగ్గరికి వస్తాడని చూపెట్టాడు. చాలా బాగుంది సినిమా అయితే. ఈ సినిమా చూసినప్పుడు అయితే నాకు ఒకటే అనిపించింది, కళ్ళలో నుండి నీళ్ళు ఒకటే తక్కువ, కానీ ఆల్మోస్ట్ ఏడ్చినట్టు అనిపించింది మూవీ అయితే. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి మూవీ చూడాలి. నేను ఒకడున్నానని హీరోకి తెలియకపోవచ్చు, కానీ నా వల్లే హీరో అయ్యాడని హీరోకి తెలుసు అన్నట్టు ఈ మూవీ చాలా చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ ఆయన పేరేంటి ఉపేంద్ర గారు యాక్టింగ్ చాలా బాగుంది. అంటే లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆయన ఆల్రెడీ మంచి యాక్టరే. లైక్ హీ గేవ్ హిస్ బెస్ట్. స్టోరీ పరంగా యాక్చువల్లీ ఫ్యాన్ వార్స్ ఎట్లా జరుగుతాయో దాన్ని రిప్రజెంట్ చేసినారు. కాకపోతే ఓకే, ఒక పర్సనల్గా ఒక ఫ్యాన్లో ఒక సపరేట్ స్టోరీని చూపించడం, ఒక ఫ్యాన్ సైడ్ కూడా చూపించడం చాలా బాగా అనిపించింది. ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్న. మనం ఎప్పుడు మన హీరోని మన దగ్గరుండి ఎప్పుడు చూసుకోలేదు. మనం ఎప్పుడు వాళ్ళని ప్రేమిస్తాం, ఆరాధిస్తాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే థియేటర్లో విజిల్ చేస్తాము, క్లాప్స్ కొడతాము, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ మనం హీరో మనం ఎప్పుడు ఏం చేయలేదు అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో, కానీ ఈ సినిమాలో నిజంగా మన హీరో మన కోసం ఏం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి చూపించారన్న సినిమా థియేటర్లో. నిజంగా నేను యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నాను యాక్చువల్గా. సో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి ఉండి నేను ఎప్పుడూ నేను పవర్ స్టార్ దగ్గర నుంచి చూడలేదు. సో సినిమా థియేటర్లో నిజంగా హీరో వచ్చి మన దగ్గర కోసం ఎలా అయితే చూస్తారో నేను నన్ను చూసినట్టు అనిపించింది థియేటర్లో అయితే. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూశాను భయ. రామనా నీకు దండవానా రామనా, ఏందన్నా ఈ సినిమా ఇలా తీసే, ఏందన్నా సినిమాలు ఉప్పు కారం పస చేసి ఏం లేదన్న. అసలు సినిమాలు ఒక్కసారి లేచి డ్యాన్స్ చేద్దాం అనుకున్నా, నా వల్ల గల. సినిమాలు ఒక్కసారి ఫైర్ అవుతాం అనుకున్నా, నా వల్ల గల. ఇద్దరు కొడదాం అనుకున్నా, నా వల్ల గల. ఆ క్లైమాక్స్ సీన్లో ఏమో ఒక అభిమాని కోసం ఉపేంద్ర గారు హీరో అయ్యుండి ఆ అభిమాని కలవడానికి మన రామన్నే కలవడానికి వస్తే అక్కడైనా కాస్త బాగుంటుంది అనుకున్నా. అక్కడ కూడా ఏడో తక్కువ అవుతుంది భయ. కానీ సినిమాలో కాస్త ఇంకా 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 కావాలి. అది వాళ్ళ అభిమానులకి ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. కానీ సినిమా ఏమో ఖర్చు పెట్టి తీశారు బాగానే, అర్థమవుతుంది, చూస్తే అర్థమవుతుంది. మూవీ చాలా బాగుంది. మూవీలో సూర్య గారు వస్తారు కలవడానికి. హిస్ యాక్టింగ్, హిస్ వే ఆఫ్ డాన్సింగ్, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. అనుకోవచ్చాను అంతా బాగానే ఉంది. మెయిన్ రామ్ పోతినేని అయితే చాలా బాగా యాక్ట్ చేస్తున్నాను. మెయిన్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో లంక బేస్ మీద తీశారు కదా, చాలా బాగా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంది, హీరో క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంది. అంటే సినిమాలో సినిమా ఉంది కాబట్టి, అంటే అదే అండి, సినిమాలో ఒక సినిమా ఉంది కాబట్టి, సినిమాలో ఒక స్టార్ హీరో వాళ్ళ ఫ్యాన్కి ఎలా రియాక్ట్ అవుతారనేది ప్రతి ఒక్క ఫ్యాను వాళ్ళ అభిమానం కలవాలనేది అవన్నీ త్రూ అవుట్ ద లైఫ్ మనం కూడా క్యారీ చేస్తాం కదా. మన థియేటర్ మీద చూసే హీరోని మనం కలవాలని, మనం ఒక థియేటర్ కట్టాలని అవన్నీ ఉంటాయి ఎవ్రీ మూవీ లవర్కి. ఇది అందరి ప్రతి మూవీ లవర్ కనెక్ట్ అవుతారు, ప్రతి మూవీ లవర్ కనెక్ట్ అవుతారు. చాలా బాగుంది సినిమా. సూపర్ స్టార్స్ అవుతున్నారు. ఆ స్టార్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది? అభిమానులు అంటే ఎవరు? మనం మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ ఫుట్పాత్ మీద వాళ్ళు కూడా ఒక టికెటే. ఈరోజు ఐబొమ్మ రవి ఉన్నాడు, అతను ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? అతను అందరినీ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా బహిష్కరణ చేసింది. బట్ ఐబొమ్మ రవి మాత్రం మనకు మాత్రం దేవుడు. సో ఈ సినిమాతోటి డైరెక్టర్ అనేవాడు డైరెక్టర్లకు మెసేజ్ ఇచ్చాడు, మీ లైఫ్ ఏంటి, మీ స్టార్డమ్ ఎలా వచ్చింది, సూపర్ స్టార్లకే మంచి మెసేజ్ అనమాట సినిమా. ఇంకా ఉంది కదా, ఏదైనా డల్ కాకుండా మళ్ళీ అప్ అండ్ డౌన్ లైఫ్లో వస్తే వీ హ్యావ్ టు ఫేస్ అనేది ఒక ఇన్స్పైరింగ్గా ఉంది.
లేకున్నా కూడా మనకు ఇచ్చారు కదా, మోటివేషన్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. చూసినావు అన్న మూవీ? అన్న కింద మీద ఊపు, రామన్న ఇక తోపు అంతే భయ్యా. ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసిన రామన్న చాలా రోజుల తర్వాత రామన్న ఇస్ బ్యాక్, కమ్ బ్యాక్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ చెప్పుకోవచ్చు. వన్ మ్యాన్ షో అన్న. చాలా మంది అన్నారు మీ రామన్న ఎక్కడ్రా, ఆంధ్ర కింగ్ రారా బాయ్, ఒక మాస్, ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో, ఒక ఫ్యాన్ బాయ్ యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. మేము యాక్టింగ్ చేసినట్టు ఉంది. రామన్న ప్రాణం పెట్టి సినిమా తీసాడన్న. ఇంకోటన్న భాగ్యశ్రీ అండ్ రామన్న వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎంత మంచిగా ఉందన్న. వాళ్ళిద్దరిని చూడడానికి భార్య భర్త, రియల్ భార్య భర్త లేకుండా అంత అంటే ప్రాణం పెట్టి సినిమా తీసిన. అండ్ మన రియల్ స్టార్ మన ఉపేంద్ర గారు, ఆయనే ఎంట్రీ ఇచ్చిండు భయ్య. ఇటు రామన్న ఫ్యాన్, ఉపేంద్ర హీరో. వాళ్ళు రియల్గా సినిమాలో కూడా ఫ్యాన్ బాయ్ సినిమా అంటే ఒక రియల్ హీరోని కలిసి ఎలా ఉంటుందో అలా చూపించారు. పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతాను. అండ్ రామన్న వన్ మ్యాన్ షో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎనర్జీ ఏడా డ్రాప్ కావాలి, ఒక మాస్ లెవెల్ చూపించారు. చాలా బాగుందన్న మూవీ అయితే, చాలా బాగుంది స్టోరీ. ఉపేంద్ర, రాము ఎవరిని డామినేటింగ్ అనిపించింది? క్యారెక్టర్ ఎవరితో బాగుంది? అంటే ఈ రెండు క్యారెక్టర్స్ చాలా బాగా రాశారు, స్టోరీ కానీ డైరెక్షన్ పరంగా కానీ. ఇది ఎవరిదో బయోపిక్ అంట, డైరెక్టర్ లాస్ట్ ఎండ్ క్రెడిట్స్లో చెప్పారు. చాలా బాగుంది, సాంగ్స్ కానీ కామెడీ కానీ. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉండదు, సెకండ్ హాఫ్ నుంచి కామెడీ ఎమోషనల్గా సాగిపోతుంటుంది మూవీ. నేనింతే మూవీలో ఇప్పుడు సేమ్ ఇదే స్టోరీ కన్నా అలా ఏమన్నా అనిపించిందా? అంటే నేనింతేలో ఎలా చూపించారంటే అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అన్న. నేనింతే ఎలా అంటే పూరి జగన్నాథ్ ఫేస్ చేసిన కష్టాలని కానీ వేరేవి కానీ, అంటే ఆయన ఇట్లా ఉండాలి, ఇట్లా పైకి వచ్చారని చూపించారు. ఇది డిఫరెంట్ జేనర్ అనమాట. అంటే ఒక బయోపిక్, ఒక ఫ్యాన్ బయోపిక్ అనమాట. అది ఆయన డైరెక్టర్ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఫ్యాను సినిమా తీయడానికి ఒక హీరో కష్టాల్లో ఉంటే ఎంత హెల్ప్ చేశాడేం లేదు. తర్వాత ఆ హీరో కూడా ఊరి ప్రజలకు కానీ హీరోకి కానీ ఎలా సహాయపడతాడు అనేది మూవీ.